ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తను అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ గారు చెప్పారు కదా, ఇంకా ఎందుకు ఫీల్ అవుతున్నావు? జరిగిన ప్రమాదాన్ని పల్లవింకా మర్చిపోలేక భయపడుతున్నట్టుందిరా. అమ్మా పల్లవి, ఏమీ కాదమ్మా, గండం గడిచిపోయింది. నువ్వు అమ్మగా భావించే గుండమ్మ క్షేమంగా ప్రాణాలతో ఇంటికొచ్చింది. నువ్వు సంతోషంగా ఉండు తల్లి. చంటి, ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? అదేంటి అక్షిత, మీ పెద్దమ్మకి అంత సీరియస్ అయితే చూసి పరామర్శించడం మన బాధ్యత కదా. రా వెళ్దాం. పో, వీడు నా మెళ్ళో తాళి కట్టేసి నా నోరు కట్టేస్తున్నాడు. మేడం, ఇప్పుడు మీకు ఎలా ఉంది? బానే ఉంది చంటి. మీ అన్నయ్యే నన్ను పల్లవిని సేవ్ చేశాడు. అనవసరంగా మా ప్లాన్ని పాడు చేశాడు. అమ్మా అక్షిత, ఏంటమ్మా అలా ఉన్నావేంటి? ఎలా ఉంది అని మీ పెద్దమ్మని పలకరించవా? బాగానే ఉందిగా, మళ్ళీ అడగడం దేనికి? ఏదో సీరియస్ అయిందంటే వచ్చాం. ఇక్కడంతా నార్మల్ గానే ఉంది కదా. అక్షిత, ఏంటలా మాట్లాడతావు? అమ్మకేమైందో నీకు తెలీదా? ప్రాణం పోలేదు కదా, బ్రతికే ఉంది కదా. ఏంటి అక్షిత, పెద్దవాళ్ళతో అలాగే మాట్లాడేది? ఆవిడ మీ పెద్దమ్మ. అయితే ఏంటంట? చూడక్షిత, నువ్వు నన్ను పరామర్శించకపోయినా పర్వాలేదు. ఇప్పుడు నీకు పెళ్ళయింది. నీ కాపురం బావుండాలి. ఆ ఇంటి కోడలిగా బాధ్యతగా ఉండాలి. నువ్వు నీ భర్తతో సంతోషంగా ఉంటే నాకంతే చాలు. నువ్వు మమ్మల్ని బాధ పెట్టేలా మాట్లాడినా మేం కోరుకునేది మీ ఆనందమే అమ్మా. అంతకుమించి మాకు వేరే ఆశలేముంటాయి? సారీ అండి, తనేదో కొంచెం డిస్టర్బ్గా ఉంది, అందుకే అలా మాట్లాడింది. అవును, నాకు కొంచెం హెడేక్గా ఉంది, అందుకే అలా మాట్లాడేశాను. పర్వాలేదు అక్షిత, తలనొప్పి అంటున్నావుగా, టాబ్లెట్ వేసుకోరాదు? పదక్షిత, టాబ్లెట్ ఇస్తాను. ఏంటి బేబీ, ఏమైంది? ఎందుకలా కోపంగా ఉన్నావు? కోపంగా ఉండక సంతోషంగా ఎగిరి గంతేమంటావా? ఎవరిని ప్రేమించానో, ఎవరిని పెళ్లి చేసుకున్నాను, ఇంకెలా హ్యాపీగా ఉండగలను? అది నాకు బాగా అర్థమవుతుంది. అలాగని అందరి ముందు బయటపడకూడదు కదా. నీకొక విషయం తెలుసా? ఆ చంటిగాడు నన్ను ముందే లవ్ చేశాడంట. ఆ విషయం నాకు ఇప్పుడు చెప్తున్నాడు. పెళ్లికి ముందే చెప్పుంటే నేను చరణ్ని లవ్ చేస్తున్నానని చెప్పుండేదాన్ని. ఇప్పుడు అదంతా నాశనం చేశాడు. పెళ్లి జరిగిపోయింది, ఇప్పుడు మనం ఏది మార్చలేం. అదే కదా నా బాధ. ఇష్టం లేని వాడితో నేను లైఫ్ లాంగ్ నరకం చూడాలి. అలా అనుకోకు. ఆ విషయం బయట పడితే చంటి నిన్ను ఆ ఇంట్లో ఉండనివ్వడు, బయటికి గెంటేస్తాడు. కోటీశ్వరుల ఇంటికి కోడలివయ్యావు, అది మాత్రం నిలబెట్టుకో. కానీ ఆ పల్లవి మీద పగ మర్చిపోను. ప్రతీకారం తీర్చుకునే తీరుతాను. ఆ విషయంలో నీకు నా సహకారం ఎప్పుడూ ఉంటుంది. నువ్వక్కడ నరకం చూస్తున్నట్టే పల్లవికి నేనిక్కడ నరకం చూపిస్తాను. నీకు జరిగిన అన్యాయానికి అది అంతకు అంతా అనుభవించేలా నేను చేస్తాను. పద వెళ్దాం. నాకు ఇక్కడ ఉండాలని లేదు, త్వరగా వెళ్ళిపోవాలి. పద.
సరే మేడం, నేను బయలుదేరతాను. మేడం మేము కూడా బయలుదేరుతాం మేడం. మీ ఆరోగ్యం జాగ్రత్త. అలాగే చంటి. ఆ, మా అక్షితని జాగ్రత్తగా చూసుకో. అది మీరు చెప్పాలా? పువ్వుల్లో పెట్టి మరీ చూసుకుంటాను. అక్షిత, అత్తారింట్లో మన పేరు నిలబెట్టాలి. వెళ్ళొస్తాను మా. ఉమ్. ఏంటి భువన ఇంకా రాలేదు? తను మనలాగేమైనా తూతు మంత్రం బ్యాచా? కోటీశ్వరులు. హాయ్. ఏంటి లేట్ వచ్చానా? లేదు, మేమే ముందొచ్చి వెయిట్ చేస్తున్నాం. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇదిగో నీకోసం నేను తీసుకొచ్చిన గిఫ్ట్. ఓపెన్ చెయ్యి. వావ్, గోల్డ్ చైన్. అది తన రేంజ్. అవును భువనా, నీదంత రేంజ్ కదా. నీ రేంజ్ కి తగ్గట్టుగా ఏ 5 స్టార్ హోటల్లోనో సెలబ్రేట్ చేయొచ్చు కదా. 5 స్టార్ హోటల్స్ లో ఏముంటుంది? మొహాలు కనబడకుండా డీమ్ లైట్స్, గట్టిగా అరవకూడదు, సెలబ్రేషన్స్ అరచి అస్సలు చేయకూడదు. అందుకే ఇక్కడ ఫిక్స్ చేశా. కమాన్, కేక్ కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యు. ఏంటి, కేక్ తనకేనా? మాకు కూడా తినిపిస్తావా? రే, ఎవరా మీరు? పిచ్చి పిచ్చిగా ఉందా? అరే, ఎందుకు కోపడతావు? మీరంతా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా, మాకు జాయిన్ అవ్వాలనిపించింది. మేం కూడా విషయం చెప్తాం. హ్యాపీ బర్త్డే. రే, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళండి, లేదంటే లేదంటే ఏం చేస్తావు? మామా, గొడవలొద్దు మామా. అమ్మాయిలు పువ్వులు లాంటి వాళ్ళు, స్మూత్గా డీల్ చేయాలి. చూడండి, మేము మిమ్మల్ని అల్లరి పెట్టడానికి రాలేదు, మీ కంపెనీ కోసం వచ్చాం. కేక్ కట్ చేయడం అయిపోయింది కదా, అందరం కలిసి అలా లాంగ్ డ్రైవ్కి వెళ్దాం. నైట్ పబ్కి, తర్వాత మీరు ఓకే అనుకుంటే రూమ్కి. ఏంటి రెచ్చిపోతున్నావు? నువ్వు అమ్మాయిలతోనే ఫ్రెండ్షిప్ చేస్తావా? మాతో ఫ్రెండ్షిప్ చేయవా? రే, వదలరా, మర్యాదగా చెయ్యొదలరా. ముద్దు పెట్టు, వదిలేస్తా. హే, హే, హే.